హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆవ పెట్టిన అరటికాయ కూర ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా పాతకాలం నాటి రెసిపీ. టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా ఒక 3 అరటికాయలని పీలింగ్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అరటికాయల్ని కాస్త పెద్ద సైజుగానే ముక్కలుగా కట్ చేస్తూ వెంటనే వాటర్లో వేసుకోవాలి, నల్లగా అవ్వకుండా. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఈ ముక్కలన్నింటినీ వేసి ఉడికించుకోవాలి. ఇందులో మనం నానబెట్టి రసం తీసుకున్న చింతపండులో సగం వేసుకొని ఇందులో సగం రసం ఇందులో వేసుకొని మిగతా సగం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకోవాలి. ఇంకా ఇందులో 1 స్పూన్ ఉప్పు, ఇంకొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపల మనం మిక్సీ జార్లో 1 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలని తుంచి వేసుకొని రెండింటిని కలిపి పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా అరటికాయలు ఉడికిన తర్వాత వీటిని లైట్గా మెదుపుకోవాలి. కొంచెం పసుపు, ఇది ఉడికేటప్పుడే వేసుకోవచ్చు, నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేశాను. ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను ఇంగువ వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇదే కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఇందులో మనం మెదిపి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మిగతా చింతపండు రసం వేసి ఇంకొక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసి చింతపండులోని పచ్చిదనం పోయేంత వరకు ఒక 4-5 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇలా సపరేట్ అవుతుంది చూడండి, అలా.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఇందులో మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, ఎండుమిరపకాయల పౌడర్ని వేసి కలిపేసుకోవడమే. చల్లారక ముందే వేడి మీద ఉన్నప్పుడు వేస్తే కాస్త చేదుగా ఉంటుంది ఆవాది, అందుకని చల్లారిన తర్వాత ఈ పొడిని కలిపేసి ఒక 1 అవర్ రెస్ట్ ఇస్తే మనకు చాలా టేస్టీగా ఉండే ఆవపెట్టిన అరటికాయ కూర రెడీ అయిపోతుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి.